పోతన భాగవతము మధ్యావతారం. భక్షించునుండి జశములు శిక్షింతురు దూర్తులుండి చెడకుండననున్ రక్షింపు దీనవత్సల ప్రక్షీణుల గాచు కంటే భాగ్యము కలదే. భక్షించునుండి జశములు శిక్షింతురు దూర్తులుండి చెడకుండననున్ రక్షింపు దీనవత్సల ప్రక్షీణుల గాచు కంటే భాగ్యము కలదే. ఓ దీనవత్సల సత్యవ్రత మహారాజా, నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి, లేదంటే దూర్తులు అయిన జాలరులైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది అని ఈ పద్య భావము. అలా ఆ చేపపిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన సత్యవ్రతుడనేటువంటి ఈ మహారాజు దానిని తన కమండలములోని నీళ్లలోకి ఎక్కించి తన నివాసానికి తీసుకుని వెళ్ళాడు. ఆ చేపపిల్ల ఆ రాత్రి గడిచేసరికి పెద్ద పెరిగి కమండలం నిండిపోయింది. దానికి ఉండడానికి కమండలములో చోటు చాలక రాజుతో ఇలా అన్నది అని ఈ పద్య భావము. ఉండనిది కొంచెమెంతయు నుండు కటిందెమ్ము పూవరోత్తమా యనుడున్ గండకము తెచ్చి విడిచెను మండలపతి సరిల కలస మధ్యమున నృపా. ఉండనిది కొంచెమెంతయు నుండొకటిందెమ్ము భూవరోత్తమ యనుడున్ గండకము తెచ్చి విడిచెను మండలపతి సరిల కలస మధ్యమున నృపా. ఓ రాజేంద్ర, ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు, ఇంకొక దానిని తీసుకురా అని చేపపిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ల గంగాళంలోకి మార్చాడు అని ఈ పద్య భావము. ఒక్క క్షణంలో ఆ మీనం 3 చేతుల పొడవు పెరిగిపోయి ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగు కూడా సరిపోనంత పెరిగిపోయి నాకు తినడానికి చోటు చాలడం లేదు, తిరగడానికి చోటు చాలడం లేదు అంది. ఆ భూపారుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంత పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటం లేదని చెప్పుకుంది. బహుదొడ్డ సన్మార్గ చరితుడు పుణ్యశీలి కనుక ఆ మహామీనాన్ని తీసుకుని వెళ్ళి మహాసముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్లకు నెలవు అని పేరు కదా. ఈ సముద్రములో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళు కాపాడి ఈవేళ నన్ను ఇలా వదిలివేయకు, బయటకు తీసుకురా అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు అని ఈ గద్యం యొక్క భావన. ధన్యవాదములు.